నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కనిక పరమేశ్వరి దేవస్థానమునందు అంగరంగ వైభవంగా శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమ్మవారు ఈరోజు సాయంత్రం కాత్యాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానం పాలకవర్గం వ్యవహరించారు. శ్రీ కాత్యాయని అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం భక్తుల చేతుల మీదుగా దీపాలంకరణతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి తీర్థప్రసాదాలు అందించారు. అందులో భాగంగా కోలాట కార్యక్రమం, ముత్యాలు సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. చివరగా పల్లకి సేవలో అమ్మవారిని ఊరేగించి వచ్చిన భక్తులందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందించారు. పండుగ వాతావరణాన్ని తలపించే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ కోట గురుబ్రహ్మం, కార్యనిర్వాహక అధ్యక్షులు షేక్ షణ్ముఖరావు, ప్రధాన కార్యదర్శి నిత్యమెట్ల చిరంజీవి, కోశాధికారి బొమ్మిన జనార్దన్ రావు, ఉపాధ్యక్షులు వేముల ప్రసాద్, జాయింట్ సెక్రటరీ మునగా వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారులు ఎంపీ ఆంజనేయులు, దేవస్థానం అర్చకులు, భక్తులు తదితరులు స్థానికులు పాల్గొని విజయవంతంగా కొనసాగించారు. ఈరోజు కనికా పరమేశ్వరి దేవస్థానంలో దేవీ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు రంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారి యొక్క దర్శనం జరిగింది. ఈరోజు కాత్యాయని అలంకారము. ఈ కాత్యాయని అలంకారానికి ఉభయకర్తలుగా దేవస్థానం వారిగే వ్యవహరిస్తున్నారు. ఈరోజు వేలాది మంది కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అట్లాగే రేపు ఉదయం మంగళవారం భవానీ అలంకారము, కుంకుమతోటి అలంకారం జరుగుతూ ఉంది. దీనికి ఉభయకర్తలుగా కొల్లిపాకల సురేష్ బాబు అండ్ వారి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరిస్తారు. రేపు కూడా వేలాది మందులు భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించాల్సిందిగా అందరికీ కూడా మనవి చేస్తున్నాము. రోజుకొక అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తారు. రేపు కూడా తప్పకుండా అందరూ రావాల్సిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. విజయవాసవి శ్రీ కన్యకా పరమేశ్వర దేవస్థానం, స్టోన్ హౌస్ పేట, నెల్లూరు. మరి ఈరోజు శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. ఈ ప్రారంభం సందర్భంగా మొట్టమొదటి రోజు ఉదయాన్నే పెన్నా నది తీరానికి వెళ్ళి 1008 కలశాలు మహిళలతోటి తీసుకురావడం జరిగింది. ఈ యొక్క కలశాలను తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేయడం జరిగింది. అలాగే కలశాలు తెచ్చిన మహిళలందరూ కూడా వెండి పత్తి మరి మహిళలందరూ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే సాయంత్రం 7 గంటలకి పూలంగ సేవ. మరి ఈ పూలంగ సేవ ఈ సంవత్సరం మామూలుగా 10 రోజులు వస్తే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చింది. ఈ 11 రోజులు వచ్చిన సందర్భంగా ఈ యొక్క అలంకారం దేవస్థానం తరఫునే నిర్వహించడం జరిగింది. ఉభయకర్తలుగా మా కమిటీ సభ్యులందరూ కూడా
ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే రేపటి దినం భవానీ అలంకారం ఉంటుంది. ఈ భవానీ అలంకారంలో అత్యంత వైభవంగా రేపు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం అవుతుంది. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో కోలాటాలు, అలాగే అమ్మవారికి అద్భుతంగా కోలంగి సేవ, అలాగే పుష్ప పల్లకి అన్నీ కూడా తయారు చేయడం జరిగింది. కాబట్టి భక్తులకు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ కూడా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా, ఏ సమస్యలు లేకుండా అన్నీ కూడా భక్తులకి దేవస్థానం తరఫున మా కమిటీ చైర్మన్ గురుబ్రహ్మం గారి ఆధ్వర్యంలో మా కమిటీ సభ్యులు అందరూ కూడా కలిసి ఇక్కడ ఏర్పాట్లు అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. కాబట్టి ఈ 11 రోజులు కూడా భక్తులందరూ కూడా విచ్చేసి ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.